ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా రామ్ చరణ్ పెద్ది. అన్నీ అనుకున్నట్టే మన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ ఇంకా రివ్యూస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సెలబ్రేషన్స్ లో ముంచేస్తున్నాయి. సో ఇప్పుడు అందరూ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే పెద్ది సినిమా కోసమే వెయిటింగ్. అయితే ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ షూట్ పూర్తయిందని, ఓన్లీ కొంచెం టాకీ పార్ట్ ఇంకా ఒక పాట మాత్రమే ఉందని అంటున్నారు. అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది గురించి రోజు రోజుకు ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యువ దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన బుచ్చిబాబు ఇప్పుడు మెగా పవర్ స్టార్ తో భారీ ప్రాజెక్టు తీసుకోవడంతో ఈ సినిమాపై మొదటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకి ఇది తెలుగులో మరో సెకండ్ది ఇంకా ముఖ్యమైన చిత్రం కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు బొమ్మని రాణి, అలాగే హిందీ నటుడు దివ్యనుడు శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ భారీ తారాగణం కారణంగా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో వేగంగా కొనసాగుతుంది. ప్రత్యేకంగా వేసిన ఒక భారీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ముఖ్యంగా ప్రస్తుతం క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రామ్ చరణ్ పాల్గొంటుండగా కథలో చాలా కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు ఒక భారీ యాక్షన్ ఫైట్ కూడా ఉండబోతుందట. ఈ సన్నివేశం సినిమా హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయితే సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తవుతుందని తెలుస్తుంది. తర్వాత మిగిలే పనుల్లో ప్రధానంగా పాటల చిత్రీకరణ మాత్రమే ఉండబోతుంది. ప్రస్తుతం ప్లాన్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో పాటల షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద సినిమా పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వంటి ప్రముఖ బ్యానర్ల సహకారంతో వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆ తేదీని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే పట్టుదలతో చిత్ర బృందం వేగంగా పనిచేస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. అది సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి. చాలా కమర్షియల్ సినిమాల్లో ప్రత్యేకంగా ఉండే ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ముఖ్యమైన ఎలిమెంట్ గా మారింది. అదే తరహాలో పెద్ది సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాట ఉండబోతుందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం సరైన హీరోయిన్ ఎంపికపై దర్శకుడు బుచ్చిబాబు చాలా రోజులుగా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొదట ఈ పాటలో 3 లేదా 4 హీరోయిన్లను తీసుకుని ఒక పెద్ద సెటప్ తో గ్రాండ్ గా చిత్రీకరించాలని భావించారట. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సమయం తక్కువగా ఉండడంతో ఆ ప్లాన్ ను మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మృణాల్ ఠాకూర్ ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్ స్టైల్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ వార్త కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చింది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఆ ఫోటోల్లో ఆమె హైదరాబాద్లో ఉన్నట్లు కనిపించడంతో పెద్ది పాట షూటింగ్ కోసం ఆమె నగరానికి వచ్చి ఉండొచ్చని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇక మృణాల్ ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో కూడా బిజీగా ఉన్నారు. హీరో అడివిశేష్ తో కలిసి ఆమె నటిస్తున్న డెకాయిడ్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లో కూడా ఆమె పాల్గొంటున్నారు. అందుకే ఈ ప్రమోషన్ కార్యక్రమాల మధ్యలో లభించే ఖాళీ సమయంలోనే పెద్ది స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పాటలో మృణాల్ ఠాకూర్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కనిపించే అవకాశం ఉందని కొన్ని వార్తలు చెబుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఈ పాట మరింత గ్రాండ్ గా మారే అవకాశం ఉంది. అయితే దీనిపై కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. ఇదిలా ఉండగా అభిమానులు మరో ముఖ్యమైన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ప్రత్యేక ట్రీట్ ఇవ్వాలని దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రోజు టీజర్ లేదా ట్రైలర్ రూపంలో ఒక పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త నిజమైతే మెగా అభిమానులకు అది ఒక పెద్ద పండుగలా మారుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన పని పోస్ట్ ప్రొడక్షన్. ప్రస్తుతం ఈ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పనులతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బిజీగా ఉన్నారట. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే చిత్ర బృందం ఆ ప్రచారాలకు ఇప్పటికే చెక్ పెట్టింది. అన్ని పనులు ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని, ప్రకటించిన తేదీకే సినిమా విడుదలవుతుందని యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాదు, ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. బిజినెస్ డీల్స్ కూడా క్రమంగా పూర్తవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే పెద్ది సినిమా ప్రతి అప్డేట్తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. గ్రామీణ నేపథ్యంలో భారీ కథ, స్టార్ కాస్ట్, రామ్ చరణ్ ఎనర్జెటిక్ నటన కలిసి ఈ సినిమాను ఒక పెద్ద సినీ ఈవెంట్గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదలకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండగా అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అన్ని అంచనాలకు తగ్గట్టుగా సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద పెద్ది ఒక భారీ విజయంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.